వెల్కమ్ టు విజిల్. నిన్నటి ఈనాడు పత్రిక కథనం ఒకసారి పరిశీలిద్దాం. మమతకు ఎంపీల షాక్, పార్లమెంట్లోనూ తృణమూలకు బీటలు, లోక్సభలో 20 మంది సభ్యుల తిరుగుబాటు అనే వార్తలో తెర వెనుక కీలక పాత్ర పోషించిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్. కీలక పాత్ర అంటే ఈ దేశ రక్షణకు సంబంధించి కీలక పాత్ర పోషించారా, మురికి పనిలో కీలకంగా వ్యవహరించారా? సీఎం రమేష్ పాత్రపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రీ స్పందిస్తూ, జస్ట్ ఫర్ ద రికార్డ్, ద మ్యాజిక్ నంబర్ ఇన్ లోక్సభ ఈజ్ 19 అండ్ దే డోంట్ హ్యావ్ 19 బట్ ఫుల్ ఎఫర్ట్స్ ఫర్ దలాల్గిరి బై మై గుడ్ ఫ్రెండ్ సీఎం రమేష్ అని ట్యాగ్ చేస్తూ ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై అత్యంత పతివ్రత పత్రిక సాక్షిలో సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్పై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రీ సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ సాధించాలని సీఎం రమేష్ దళారీ అవతారం ఎత్తారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్లో సీఎం రమేష్పై విరుచుకుపడ్డారు. మెజారిటీ లేని లోటును పూరించేందుకు సీఎం రమేష్ దళారీగా రంగంలోకి దిగారు అని ఎద్దేవా చేశారని వచ్చేసింది. ఆ 20 మంది ఎంపీలను ఎన్డీఏ కూటమి దారిలోకి తెచ్చుకోవాలని సీఎం రమేష్ వారితో మాట్లాడుతున్నారని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం సాగుతుందని, కొద్ది రోజుల్లో కేంద్ర కేబినెట్లో మార్పులు జరగనున్నాయి, మోదీ అమిత్ షా దృష్టిని ఆకర్షించేందుకు సీఎం రమేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకే తనకు సంబంధం లేకపోయినా ఆయన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తలదూర్చినట్లు తెలిసింది. ఏదో రకంగా టీఎంసీ ఎంపీలను ఎన్డీఏ గూట్లోకి తీసుకొచ్చి ప్రతిగా మంత్రి పదవి అడగాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది అని సాక్షి సీఎం రమేష్పై అక్కసు కక్కుకుంది. అంతేగాని బీజేపీ చేస్తున్న పని తప్పు అని రాయలేదు. సాక్షి బలహీనత ఏంటో మనకు తెలుసు. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. మామూలుగా కిడ్స్ను ఎత్తుకుపోయేవాళ్ళను కిడ్నాపర్స్ అంటారు. మరి ఎంపీలను ఎత్తుకుపోయేవారిని ఎంపీ నాపర్స్ అనే ఒక కొత్త పదం పుట్టించడానికి సీఎం రమేష్ కారకులయ్యారనే వాదన బలంగా ఉంది. 2019 నాటి 4 ఎంపీలు ఒక రాజకీయ పార్టీని మింగేయాలని చూశారా? నాటి ఘటనలో సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారా? భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని సంఘటనలు కాలంతో పాటు మసకబారిపోతాయి, కానీ కొన్ని ఘటనలు మాత్రం సంవత్సరాలు గడిచినా కూడా పెద్ద ప్రశ్నగా వెంటాడుతూనే ఉంటుంది. 2019లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన ఒక ఘటన కూడా అలాంటిదే. తెలుగుదేశం ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. కొన్ని రోజుల తర్వాత టీడీపీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు బీజేపీ పార్టీలో చేరిపోయారు. అక్కడి వరకు అంతా సాధారణ రాజకీయమే. కానీ ఆ తర్వాత దేశానికి చెప్పిన మాటే అసలు ఆశ్చర్యం కలిగించింది. 4 ఎంపీలు పార్టీ మారారు అని మాత్రమే చెప్పలేదు, టీడీపీ రాజకీయ పార్టీ విలీనం అయిపోయింది అని రాజ్యసభ అధ్యక్షుడు శ్రీమాన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు జీ అధికారికంగా ప్రకటించారు. అక్కడే ప్రజాస్వామ్యం ముందు ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఒక రాజకీయ పార్టీని స్థాపించిన లక్షలాది కార్యకర్తల కంటే, ఆ పార్టీకి ఓటు వేసిన కోట్లాది మంది ప్రజల కంటే, ఆ పార్టీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గం, పాలిట్ బ్యూరో సంస్థాగత నిర్మాణం కంటే కేవలం 4 ఎంపీల నిర్ణయమే సరిపోతుందా? నిజంగా ఒక పార్టీ విలీనం కావాలంటే పార్టీ విలీనం కావాలా, లేక కొంతమంది ప్రజాప్రతినిధులు పార్టీ మారితే ఆ పార్టీ మాయమైపోతుందా? और तेलुगुदेशम के इस गुट ने आज भारतीय जनता पार्टी की राज्यसभा के संसदीय राज्यसभा के दल में अपना विलय करने का फैसला किया है और इसका जो पत्र है తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తీర్మానం పేరుతో 2019 జూన్ 19న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం నాయకుడు సుజనా చౌదరి అధ్యక్షతన, రాజ్యసభ ఉపనాయకుడు సీఎం రమేష్ సమక్షంలో ఈరోజు సమావేశమైంది.
శ్రీ నరేంద్ర మోదీ గారి నిష్కళంక నాయకత్వం, దేశ సమగ్ర అభివృద్ధి కోసం ఆయన అమలు చేస్తున్న విధానాల పట్ల ప్రేరణ పొంది భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని పేరా 4 ప్రకారం తక్షణ ప్రభావంతో అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో భారతీయ జనతా పార్టీలో విలీనం కావాలని మేము నిర్ణయించుకున్నాము. విస్తృత చర్చల అనంతరం ఈ కింది తీర్మానాలు ఆమోదించబడ్డాయి. 1. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని పేరా 4 ప్రకారం తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షాన్ని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ బీజేపీలో విలీనం చేయటం. 2. ఈ విలీనాన్ని ఆమోదించవలసిందిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాయటం, ఆమోద తీర్మానాన్ని రాజ్యసభ సభాపతికి తెలియజేయాలని కోరటం. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని పేరా 4 ప్రకారం ఈ విలీనాన్ని అనుమతించి మమ్మల్ని బీజేపీ పక్షంలో భాగంగా పరిగణించవలసిందిగా రాజ్యసభ సభాపతిని కోరటం. అంతే, వెరీ సింపుల్. వెంకయ్యనాయుడు జీ ఆమోదం తెలపటం రాజ్యాంగ నిపుణులు మాత్రమే కాదు, కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరిని షాకు గురి చేసింది. ఒక పక్క లోక్సభలో టీడీపీ కొనసాగుతుంది, రాజ్యసభలో పలువురు పార్టీ ఫిరాయిస్తే ఆ పార్టీ అధికార పార్టీలో విలీనం అని ప్రకటించడం అంటే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన నిండు సభలో అదే రాజ్యాంగానికి వస్త్రాపహరణం జరిగిందని నిర్వేదం వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది కేవలం నాడు టీడీపీ బీజేపీ కథ మాత్రమే కాదు, ఇది భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజా తీర్పు గురించి అడగాల్సిన ఒక అసౌకర్యమైన ప్రశ్న. 7 సంవత్సరాల కాలం గడిచిపోయింది. రాజకీయాలు మారాయి, పొత్తులు మారాయి, అధికారాలు మారాయి. కానీ నాటి ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉంది. నాడు విలీనం, నేడు మిత్రపక్షం. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు వేసేది ఎవరికి? ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ సిద్ధాంతానికి. మరి టీడీపీ బీజేపీలో విలీనం అయిందా? అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎప్పుడు బీజేపీలో చేరారు? టీడీపీ పాలిట్ బ్యూరో ఎప్పుడు విలీన తీర్మానం తయారు చేసింది? టీడీపీ ఎన్నికల గుర్తు ఎప్పుడు రద్దయింది? టీడీపీ సంస్థాగతంగా ఎప్పుడు బీజేపీలో కలిసిపోయింది? ఏదీ జరగలేదు. అయినా విలీనం జరిగిందని ప్రకటించారు. ఇక్కడే ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడు ఆగి ఆలోచించాలి. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చెప్పింది మెర్జర్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, అంటే రాజకీయ పార్టీ విలీనం. కానీ జరిగిందేంటి? రాజ్యసభలో ఒక లెజిస్లేషన్ గ్రూప్ మరో పార్టీలోకి వెళ్ళింది. ఈ రెండింటికి మధ్య తేడా చిన్నది కాదు. ఒకటి ఆ పార్టీ ఉనికికి సంబంధించింది, మరొకటి వ్యక్తుల రాజకీయ నిర్ణయానికి సంబంధించింది. అప్పట్లో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్ తదితరులు టీడీపీ బీజేపీలో విలీనం కాలేదని గొంతెత్తి నినదించారు. లెటర్ రాసాము. ఇప్పుడే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గారు కలిసి కూడా లెటర్ ఇచ్చాము. దాని ప్రకారం ఈ 4 మందిని డిస్క్వాలిఫై చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం అంటూ రాజ్యాంగంలోని 2/3 విలీనం నిబంధన ఎలా ఉపయోగించారో పరిశీలిద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా నేతృత్వంలో బీజేపీలో చేరినప్పుడు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న 2/3 విలీనం 2/3 మెర్జర్ నిబంధనను ఆధారంగా చేసుకుని అనర్హతను తప్పించుకున్నారు. అసలు ఆ నిబంధన ఏంటి? సాధారణంగా ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే తన పార్టీని విడిచి మరో పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం సభ్యత్వం కోల్పోతారు. అయితే 10వ షెడ్యూల్లోని పేరా 4 ప్రకారం ఒక లెజిస్లేషన్ పార్టీలో కనీసం 2/3 మంది సభ్యులు విలీనానికి అంగీకరిస్తే వారికి అనర్హత వర్తించదు. ఆప్కి రాజ్యసభలో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నందున 2/3 సంఖ్య 7. అందువల్ల 7 సభ్యులు కలిసి బీజేపీలో విలీనమయ్యామని ప్రకటించి రాజ్యాంగ రక్షణ పొందారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కూడా
నాడు వెంకయ్య నాయుడు చేసిన పనినే కొనసాగించారు. 7 సభ్యుల విలీనానికి సంబంధించిన తీర్మానం సమర్పించగా రాజ్యసభ చైర్మన్ అధికారిక రికార్డుల్లో వారిని బీజేపీ సభ్యులుగా గుర్తించారు. దీంతో తక్షణ అనర్హత నుంచి వారు రక్షణ పొందారు. పలువురు న్యాయ నిపుణుల వాదన ప్రకారం పేరా 4లో పేర్కొన్న విలీనం 2 దశల్లో జరగాలి. ఒకటి, ముందుగా అసలు ఆ రాజకీయ పార్టీ మరో పార్టీలో విలీనం కావాలి. 2, ఆ తర్వాత ఆ లెజిస్లేషన్ పార్టీలో కనీసం 2/3 వంతుల మంది సభ్యులు ఆ విలీనాన్ని ఆమోదించాలి. అంటే చట్టం ఉద్దేశించిన విధానం, రాజకీయ పార్టీ విలీనం, శాసనసభాపక్ష ఆమోదం, చెల్లుబాటయ్యే విలీనం, ఈ రాజ్యాంగబద్ధ విధానాన్ని అనుసరించి ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇదే విషయాన్ని ఈనాడు పత్రిక ఆనాడు జెండా పీకేద్దాం పేరుతో కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనం అయిపోతుంది అనే ముందస్తు పక్కా సమాచారంతో వార్తను ప్రచురిస్తే చిరంజీవితో సహా పలువురు ఈనాడు పత్రికపై కారుకోతలు కూశారు. మోదీ ఇండియాలో 2/3 సభ్యులు విడిపోవటం, నేరుగా బీజేపీలో విలీనం ప్రకటించడం ఎలా కుదురుతుంది అనేది ప్రధాన ధర్మ ప్రశ్న. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ పార్టీ బీజేపీలో విలీనం కాలేదు. అలాంటప్పుడు కేవలం 7 ఎంపీలు మాత్రమే పార్టీ తరపున విలీనాన్ని ప్రకటించగలరా? ఒక లెజిస్లేషన్ పక్షం అసలు రాజకీయ పార్టీ అనుమతి లేకుండానే విలీనాన్ని ప్రకటించే హక్కు ఉంటుందా? ఇదే ప్రస్తుతం న్యాయపరంగా అత్యంత కీలకమైన ప్రశ్న. ఈ అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు రావాల్సి ఉంది. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. అలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు 2024కు రండి. ఇదే టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అదే టీడీపీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక మిత్రపక్షంగా మారింది. అదే టీడీపీ తరపున మళ్ళీ రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు నాలాంటి ఒక సాధారణ పౌరుడు అడిగే ప్రశ్న, 2019లో విలీనం అయిపోయిన పార్టీ 2024లో మళ్ళీ ఎలా పుట్టుకొచ్చింది? నాడు నిజంగా విలీనం జరిగి ఉంటే నేడు టీడీపీకి రాజ్యసభ సభ్యులు ఎలా ఉన్నారు? నేడు అదే రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఎందుకుంది? టీడీపీ ఎప్పుడూ స్వతంత్ర పార్టీగానే కొనసాగుతూ ఉంటే 2019లో విలీనం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు? ఎందుకు ఆ రాజకీయ కథనం నిర్మించారు? ఎందుకు ప్రజలకు టీడీపీ పని అయిపోయింది అనే భావన కలిగించే ప్రయత్నం జరిగింది? ఇది కేవలం టీడీపీ గురించి కాదు. రేపు ఏ రాజకీయ పార్టీ విషయంలోనైనా ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక పార్టీకి చెందిన 2/3 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఆ పార్టీ ఉనికే పోయినట్ట. అయితే ఆ పార్టీని ఎన్నుకున్న లక్షలాది ఓటర్ల పరిస్థితి ఏంటి? ఆ పార్టీ సిద్ధాంతం పరిస్థితి ఏంటి? ఆ పార్టీ కార్యకర్తల పాత్ర ఏంటి? ప్రజాస్వామ్యం అంకెల సంఖ్యలతో మాత్రమే నడవదు. ప్రజాస్వామ్యం ప్రజల నమ్మకంతో నడుస్తుంది. ఒక ఎంపీకి ప్రజలు ఓటు వేయటం వెనుక ఒక పార్టీ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక రాజకీయ ప్రయాణం ఉంటుంది. ఆ నమ్మకాన్ని కేవలం సంఖ్యల లెక్కలతో మార్చేయచ్చా అనేదే ఈ కథ లేవనెత్తుతున్న ప్రశ్న. 2019లో ప్రజలకు చెప్పిన కథ ఒకటి, 2024లో ప్రజలకు చెబుతున్న కథ మరొకటి. నాడు టీడీపీ బీజేపీలో విలీనమైంది. నేడు టీడీపీ మా కీలక మిత్రపక్షం. నాడు పార్టీ పని అయిపోయింది. నేడు పార్టీ అవసరం. నాడు విలీనం, నేడు పొత్తు. పొత్తులో భాగంగా సీఎం రమేష్ ఎంపీగా కొనసాగుతున్నారు. టీజీ వెంకటేష్ కుమారుడు మంత్రిగా, సుజనా చౌదరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చరిత్రకు జాలి దయ ఉండవు. చరిత్రలో ఎవరికి ఏ స్థానం దక్కాలో చరిత్రే నిర్ణయిస్తుంది. చింతకుంట మునుస్వామి రమేష్, ఆయన్నే షార్ట్కట్లో సీఎం రమేష్ అని పిలుస్తారు. పార్టీలను విలీనం చేసే ధర్మబద్ధ హక్కు చివరికి ప్రజలకే ఉంటుంది, 4 ఎంపీలకి కాదు అని సీఎం రమేష్ తెలుసుకునే లోపు కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.